ఈ కూటమి సర్కారోళ్ళు పని తక్కువ మాటలు ఎక్కువ అన్నట్టే ఉన్నదుల్లా. అరే సూపర్ 6 హామీలు ఏమైనాయని పబ్లిక్ అడుగుతుంటే దానికి జవాబు చెప్పుడు మానేసి ఎవరి డబ్బు వాళ్ళు కొట్టని రహే అన్నట్టు టీడీపీ జనసేనోళ్ళు పోటీపడి మేం గొప్ప అంటే మేం గొప్ప, మేం చేయబట్టే మీరు గెలిచిర్రు అంటే లేదు లేదు మేం చేయబట్టి మాత్రమే మీరు గెలిచిర్రు అని గప్పాలు కొట్టుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నిలబడ్డారు. ఇన్నారులా చంద్రబాబు సీఎం అయిందన్నా, ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిందన్నా దానికి పవన్ కళ్యాణే ప్రత్యక్ష కారణం అని అంటుండు నాదెండ్ల మనోహర్ సారు. అంటే పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు సీఎం అయ్యేటోడు కాదు, ఆయనకంత సీనే లేదు, ఏదో మా పవన్ కళ్యాణ్ పుణ్యమాని మాత్రమే చంద్రబాబు సీఎం అయిందని చెప్పకనే చెప్పి అనకనే అంటున్నట్టున్నాడు మనోహర్ సారు. అంతే కదా మరి, ఏదో గుంపులు వచ్చిరు కాబట్టి గుంపులో గోవింద అన్నట్టు గెలిచి బయటపడ్డారు చాలా మంది. అదే ఎవలికాలు పోటీ చేస్తే గెలుసునా. ఇప్పుడు ఈ నాదెండ్ల మాటలిన్న కొందరు అబ్బా అట్లనా, అయితే మీరన్నట్టు అంత బలమే ఈ నాయకునికి ఉంటే మరి మీ పవన్ కళ్యాణే సీఎం కావచ్చు కదా, అట్లెందుకు అడుగుతలేరు అని కొందరు అంటుంటే అసలు ఆ పొత్తే లేకపోతే నువ్వు మీ పవన్ కళ్యాణ్ కనీసం ఎమ్మెల్యేగానన్నా గెలిచేటోళ్ళ ఆలోచించుకోండి అని ఇంకొందరు అంటున్నారు. నిజంగా వీళ్ళ మాటలు వింటుంటే పనులు చేసుడు బంద్ చేసి ఎవరి కాళ్ళు మేం గొప్ప అంటే మేం గొప్ప అని చెప్పుకునుడితోనే ఈ కాలం వెళ్ళదీసి తట్టేగా అనిపిస్తున్నారు.